అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది తీరంలో సముద్రం ఉన్నట్లుండి 500 మీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో స్థానికులు ఆశ్చర్యపోవడంతో పాటు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్వేదిలో సముద్ర తీరంలో ఉన్నట్టుండి నీళ్లు 500 మీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో సముద్ర తీరమంతా మోకాళ్ల లోతు ఒండ్రు మట్టితో ఎడారిగా మారింది. దీంతో ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తీర ప్రాంతమంతా మోకాళ్ల లోతు ఒండ్రు మట్టితో నిండి పోవడంతో సముద్ర స్థానానికి వెళ్లాలంటేనే పర్యాటకులు భక్తులు భయపడుతున్నారు. మునుపెన్నడూ ఇటువంటి పరిస్థితి అంతర్వేది తీరంలో ఏర్పడలేదని, సునామీ వచ్చే సూచనలు ఉన్నప్పుడే ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. ఎడారిని తలపించే విధంగా విశాలంగా ఉండే సముద్రం అకస్మాత్తుగా వెనక్కి వెళ్లిపోవడంతో ఏం జరుగుతుందో అన్న భయాందోళన వ్యక్తమవుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది తీరంలో సముద్రం ఉన్నట్లుండి 500 మీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో స్థానికులు ఆశ్చర్యపోవడంతో పాటు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్వేదిలో సముద్ర తీరంలో ఉన్నట్టుండి నీళ్లు 500 మీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో సముద్ర తీరమంతా మోకాళ్ల లోతు ఒండ్రు మట్టితో ఎడారిగా మారింది. దీంతో ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తీర ప్రాంతమంతా మోకాళ్ల లోతు ఒండ్రు మట్టితో నిండిపోవడంతో సముద్ర స్నానానికి వెళ్లాలంటేనే పర్యాటకులు భక్తులు భయపడుతున్నారు. మునుపెన్నడూ ఇటువంటి పరిస్థితి అంతర్వేది తీరంలో ఏర్పడలేదని, సునామీ వచ్చే సూచనలు ఉన్నప్పుడే ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఎడారిని తలపించే విధంగా విశాలంగా ఉండే సముద్రం అకస్మాత్తుగా వెనక్కి వెళ్లిపోవడంతో ఏం జరుగుతోందో అన్న భయాందోళన వ్యక్తమవుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. చెప్పండి అశోక్. థ్యాంక్ యూ దేవిక. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది తీరంలో అప్రతీక్షిత దృశ్యాలు కనబడుతున్నాయి. సముద్రం ఉన్నట్టుండి 500 మీటర్ల వెనకైతే తగ్గింది. అయితే ఇక్కడ ప్రస్తుతంలో ఉన్న ఈ యొక్క అంతర్వేదిలో తీర ప్రాంతం అంతా మోకాళ్ళతో ఒండ్రు మట్టితో నిండిపోవడం, ఎడారి తలపించే విధంగా ఇక్కడ దృశ్యాలు కనబడుతున్నాయి. మునిపెన్నడూ కనిపించిన ఈ పరిస్థితి ఇప్పుడు భక్తులకు పర్యాటకులకు భయంకరంగా మారింది. సముద్ర స్నానం కోసం వచ్చిన వారంతా ఆశ్చర్యంగా భయంతో తీరానికి చేరుకుని వెనదిరిగి వెళ్లిపోతున్నారు. అయితే గ్రామస్తుల మాటల్లో ఇటువంటి పరిస్థితి ఇంతవరకు ఎప్పుడు రాలేదని, సాధారణంగా సునామీ వచ్చే సూచనలు ఉన్నప్పుడే సముద్రం ఇలా వెనక్కి వెళ్ళిపోతుంటుందని కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. తీర ప్రాంతం అంతగా ఇక్కడ విస్తారంగా ఎండిన ఒండ్రు మట్టితో మారిపోవడంతో ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో అని ప్రజలు మాత్రం భయాందోళనతో కంగారు పడటం అయితే ఉంటుంది. అయితే స్థానికులు చెప్తున్నట్టుగా చూస్తున్నట్లయితే మనం గతంలో కూడా ఈ తీరంలో పెద్ద ఎత్తున భూక్షీణత, ఇసుక తరలింపు కనిపించినా సరే ఈ స్థాయిలో మాత్రం సముద్రం వెనక్కి వెళ్లిపోవడం మాత్రం చూడలేదని ఇదే మొదటిసారిగా కూడా చెబుతున్నారు. అయితే నిపుణుల విశ్లేషణ ప్రకారం తీరరేఖ మార్పులు, సముద్ర ప్రవాహాల దిశ మార్పు కూడా సునామీ ముందు ఇలాంటి సూచనలు వంటివి అనేక కారణాలకు దానికి దారి తీయవచ్చని కూడా అధికార యంత్రాంగం కూడా వెంటనే అప్రమత్తంగా మారి పరిస్థితిని పరిశీలించాలని కూడా స్థానికులు అయితే మాత్రం డిమాండ్ చేస్తున్నారు. ఏదేమన్నప్పటికీ కూడా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఇది ఒక పెద్ద ఆందోళనగా మారిందని భక్తులు చెప్తున్నారు. అయితే సముద్రం ఇలా వెనక్కి తగ్గి స్థానాలే కాదు, సురక్షితంగా తిరిగి రావడమే కష్టం అవుతుందేమో అని చెప్పేసి కూడా భక్తులు భయపడుతున్నారు. ప్రస్తుతం తీర ప్రాంతంలో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ప్రజలకు సజాగ్రత్తగా సూచనలు ఇస్తున్నారు. అయితే సముద్రానికి దగ్గరగా వెళ్ళవద్దని, ఎత్తైన ప్రదేశాలకు తరలి రావాలని చెప్పేసి కూడా ఇప్పటికే వారందరూ కూడా అధికారులు సూచించడం జరిగింది. ఇది ప్రస్తుతం అయితే ఇక్కడ ఇదే అంతర్వేది దగ్గర సముద్ర తాజా పరిస్థితి. సముద్రం అలా వెనక్కి తగ్గిన దృశ్యాలు అక్కడ ప్రజల్లో భయాందోళనకు దారితీసాయని చెప్పొచ్చు. అధికార యంత్రాంగం వెంటనే స్పందించకపోతే పెద్ద ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని కూడా ఇక్కడ నిపుణులు అయితే మాత్రం హెచ్చరిస్తున్నారు. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ అశోక్.